క్రూజ్‌లో మా రూమ్ ఫుడ్ అండ్ మిగతావి చూసేద్దాం రండి. ఇది మా రూమ్. మాకిచ్చిన రూము. ఈ రూమ్‌ను వెతకటానికైతే మాకైతే ఒక గంట పట్టింది. అన్ని బ్లాక్స్ ఉన్నాయి. కష్టం వెతకటం. దాని తర్వాత లంచ్‌కైతే వచ్చేసాం. లంచ్ అయితే ఒక పెద్ద బఫెట్. ఆ బఫెట్‌లో ఎన్ని ఐటెమ్స్ ఉన్నాయో లెక్క పెట్టడం కూడా కష్టమే. అన్ని ఐటెమ్స్ ఉన్నాయి. నియర్లీ ఒక 1000 ఐటెమ్స్ అయితే ఉండొచ్చు. డిజర్ట్స్, లెమనేడ్స్ అన్నీ ఇంకా డ్రింక్స్, బెవరేజెస్, స్వీట్స్ అన్నీ కలుపుకొని ఒక 1000 అయితే ఉండొచ్చు. ఈ బఫెట్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ కూడా ఉంటుంది. ఈవినింగ్ 6 నుంచి నైట్ 10 వరకు ఉంటుంది. ఆఫ్టర్నూన్ 1 నుంచి 4 వరకు ఉంటుంది. ఇంకా మార్నింగ్ సపరేట్ బ్రేక్ఫాస్ట్లు ఎక్కువ ఐటమ్సే ఉంటాయి కానీ ఇన్ని ఐటమ్స్ ఉండవు లంచ్ డిన్నర్కి ఉన్నన్ని. ఫుడ్ అయితే సూపర్ ఉంది, అసలు పేరు పెట్టలేము. లంచ్ అయితే అయిపోయిన తర్వాత ఒక లెమనేడ్ తీసుకొని అవుట్ సైడ్ వ్యూ ఎంజాయ్ చేద్దామని వచ్చేసాను. ఇదైతే మయామి ఫోర్ట్లో అవుట్ సైడ్ వ్యూ. ఈ క్రూస్ అన్నీ లైన్గా ఉన్నాయి కదా, ఇవన్నీ స్టార్ట్ అవడానికి రెడీగా ఉన్నాయి. ఇది అవుట్ సైడ్ వ్యూ. మిగతావన్నీ నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్. అన్నీ ఒక వీడియోలోనే చూపించలేను కదా, అందుకని. ఓకే, థ్యాంక్ యూ.